నైరుతి రుతుపవనాలు రైతుల ముఖాల్లో మరింత ఆనందాన్ని తీసుకురానున్నాయి. గతంలో వేసిన అంచనాలను మెరుగుపరిచిన భారత వాతావరణ విభాగం ఈ ఏడాది సగటు వర్షపాతం 98% వరకు ఉంటుందని ప్రకటించింది. ఈ ఏడాది దేశంలో ఎల్నినో ప్రభావం తగ్గుముఖం పట్టిందని ఐఎండీ డైరెక్టర్ జనరల్ కేజీ రమేష్ తెలిపారు. గత ఏడాదితో పోలిస్తే ఈసారి వర్షపాతం ఎక్కువగానే ఉంటుందన్న ఆయన జూలైలో 96%, ఆగస్టులో 99% వర్షపాతం నమోదవుతుందని అంచనా వేశారు. మారుతున్న వాతావరణ పరిస్థితుల కారణంగా వర్షం పడే రోజుల సంఖ్య తగ్గుతున్నా వర్షపాతం సాధారణంగా ఉంటుందని రమేష్ వివరించారు. మాన్సూన్ రెయిన్ఫాల్ ప్రకారం మనకు నెగిటివ్ ఫ్యాక్టర్ లేదన్నట్టే, అందువలన మేము 96 నుంచి 98%కి పెంచాము. ఆల్ ఇండియా లెవెల్లో వచ్చే సగటు వర్షపాతం ఎంత వస్తుందో దాంట్లో 98% వస్తుందని. ముందేమో 96% అన్నాము. ఇప్పుడు ఫేవరబుల్ కండిషన్స్ డెవలప్ అయ్యాయి, ఆ పాసిబిలిటీస్ క్లియర్లీ కనపడుతున్నాయి మోడల్స్లో, అందుకని 98%కి అప్గ్రేడ్. మధ్య భారతంలో 100% వర్షపాతం అయ్యే అవకాశాలు పూర్తిగా కనపడుతున్నాయి. అదేవిధంగా పెనిన్సులర్ ఇండియాలో అంటే దక్షిణ భారతదేశంలో 99% వర్షపాతం అయ్యే అవకాశాలు పూర్తిగా ఉన్నాయి. తర్వాత ఉత్తర పూర్వ ప్రాంతం అండ్ ఉత్తర పశ్చిమ ప్రాంతం, నార్త్ వెస్ట్ ఇండియా, నార్త్ ఈస్ట్ ఇండియాలో మాత్రం 96% సీజనల్ క్వాంటం వచ్చే విధంగా అంచనాలు వేసామండి. లాస్ట్ ఇయర్ 2016లో అయినట్టే దేశానికి మేము ఏప్రిల్లో చెప్పినట్టే క్లాసికల్ మాన్సూన్ సిచ్యువేషన్ ఉంటుంది, మంచి డిస్ట్రిబ్యూషన్ ఉంటుంది రెయిన్ఫాల్. సో అగ్రికల్చర్ పాయింట్ ఆఫ్ వ్యూ, ఎకానమీ పాయింట్ ఆఫ్ వ్యూ, ఇట్ షుడ్ బికమ్ ఏ గుడ్ న్యూస్ ఫర్ ద కంట్రీ.